మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మవా సుబ్రహ్మణ్య రవి. తులారాశి యొక్క ఫలితములు తెలుసుకుందాం. ఈరోజు తులారాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఈ రాశి వారికి ఉంది. అయితే ఈ రాశి వారికి గురుడు, శని, రాహుకేతు యొక్క ప్రభావం వలన ఈ రాశివారు ఎంత కష్టపడినాను, ఎంత సంపాదించినా ఏది నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఏది నిర్వర్తించాలన్నా చేయటం ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పనిగా ఉంటుంది. ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కోర్టు వ్యవహారములు నెరవేరవు. అలాగే ఈ రాశివారికి స్థిరాస్తిగా ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కువగా అమ్మటం జరుగుతూ ఉంటుంది. నష్ట ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి కాలంగా ఈ సంవత్సరం ఉంది. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన లేదా కేతు సంప్రాప్తికై విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వలన శనిపీడ నివృత్తి అవుతుంది. దాని వలన వీళ్ళు సత్ఫలితాలని పొందటం జరుగుతుంది. ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని 7 వారములు ప్రదక్షిణ చేసి నమస్కారం చేయటం వలన మీకు ఉన్నటువంటి శనిపీడ నివృత్తి మంచి ఫలితాలని ఈ రాశివారు చూడటం జరుగుతుంది.